ఇంటి ప్లాన్ రూపాయికే ఇవ్వబోతోందట ప్రభుత్వం. తాజాగా ఇదొకటి హైలైట్ చేశారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద మధ్యతరగతి ప్రజలకు కూటమి ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులో తెచ్చింది. 50 చదరపు మీటర్ల లోపు స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రూపాయికే ఇంటి ప్లాన్ అనుమతి లభించేలా అవకాశం కల్పిస్తుంది. పట్టణాలు నగర ప్రాంతాల్లో ఇల్లు కట్టాలంటే ఆషామాషి కాదు, స్థలం కొనడం దగ్గర నుంచి అనుమతులు తెచ్చుకోవడం, నిర్మాణం ప్రారంభించడం తలకు మించిన పని. పేద మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందులు మరీ ఎక్కువ. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చిన్నపాటి భవనం నిర్మించుకోవాలని అప్లికేషన్ ఫీజు, స్థలానుమతులు, డెవలప్మెంట్ ఛార్జీలు, భవనానుమతి, చెట్ల సంరక్షణ, ఇంకుడు గుంతలు, లేబర్ సెస్, ఇలా 1-2 ఎన్నో రకాల ఛార్జీలు భరించాలి. వీటికి తోడు ఇంటి ప్లాన్ అనుమతికి అదనంగా ఫీజులు, అధికారుల చేయి దడపడం వంటివి తప్పని పరిస్థితి. వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అనుమతులు ఉన్న సాంకేతిక నిపుణుల ద్వారా సులభంగా పని అయ్యేలా ప్రస్తుతం అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా గృహ నిర్మాణదారులు కేవలం ఖాళీ స్థలం ఫోటోతో పాటు దస్త్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే చాలు. అధికారులు పరిశీలించాక చలానా చెల్లించాలని సందేశం చరవాణికి వస్తుంది. ఆ మొత్తం చెల్లించిన వెంటనే అనుమతి లభిస్తుంది. కొత్త నిబంధన ప్రకారం లబ్ధిదారులు వాళ్ళ పరిధిలోని కార్యాలయాలకు వెళ్లకుండానే ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా ప్లాన్ పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల లబ్ధిదారులకు 5,000 నుంచి 20,000 వరకు మిగులుతుంది. ఉమ్మడి జిల్లాలో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లు, పొన్నూరు, తెనాలి, బాపట్ల, రేపల్లె, చీరాల, నరసరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల పురపాలక సంఘాలు, అద్దంకి నగర పంచాయతీలను ఇక్కడ వాళ్ళందరూ కొత్త పథకం ఉపయోగపడుతుంది అన్నటువంటిది. ఇది స్వాత్కర్ష పరనింద తప్పించేం లేదు. ఇదివరకే 100 గజాలకు సంబంధించి ఇదే సిస్టమ్ ఉంది. కాకపోతే ఆ తర్వాత వసూలు చేసేది రూపాయి వసూలు చేస్తారు, లేదంటే అసలు కంటే కొసరు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి లంచాలు ఇవ్వడం అనేటటువంటిది.